భారతదేశంలోని ప్రభుత్వ విద్యా విధానాలలో ఈ క్రింది స్థాయి విద్యకు 2020 వరకు ఎక్కువ ప్రాధాన్యత లభించలేదు. పూర్వ ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత విద్య. మీకు తెలుసు దౌలత్ సింగ్ కొఠారి చెప్పినటువంటి విద్యా స్వరూపం 10+2+3. 10 అంటే ఫస్ట్ క్లాస్ టు 10th వరకు ఉండే తరగతులు, 2 అంటే హయ్యర్ సెకండరీ లేక ఇంటర్మీడియట్, 3 అంటే డిగ్రీ. అయితే ఎన్ఈపి 2020 ప్రతిపాదించిన పెడగాగికల్ స్ట్రక్చర్ 5+3+3+4. ఈ 5 అంటే నర్సరీ, PP1, PP2 మరియు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. తర్వాత 3 అంటే మీకు తెలుసు 3rd, 4th, 5th. ఆ తర్వాత 3 అంటే 6th, 7th, 8th క్లాసెస్. ఆ తర్వాత 4 అంటే 9th, 10th మరియు 11th, 12th క్లాసెస్. సో 2020 వరకు భారతదేశంలో పూర్వ ప్రాథమిక పాఠశాలలు, ప్రీ స్కూల్స్కు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి స్వాతంత్రానంతరం చాలా సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో ఉండే విద్యావేత్తలు గుర్తించారు, పిల్లల యొక్క మెదడు వికాసం 7 సంవత్సరాల లోపు దాదాపుగా 80% అభివృద్ధి చెందుతుంది. 7 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య అందించాలని దాదాపుగా ఒక 75 సంవత్సరాల తర్వాత గుర్తించి ఎన్ఈపి 2020 ద్వారా ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రభుత్వం తరపున ఈ యొక్క నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, అంగన్వాడీ పాఠశాలలు ప్రారంభించి వారి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే అంతకుముందే చాలా ప్రైవేట్ స్కూల్స్ ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను అందిస్తున్నాయి. సో దానివల్ల అసమానతలు, అన్ఈక్వాలిటీ పెరిగినాయి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించిన విద్యకు సంబంధించి. అయితే మీకు తెలుసు పూర్వ ప్రాథమిక విద్య పైన ఎక్కువగా కృషి చేసినది భారతదేశంలో అంగన్వాడీ విద్యా వ్యవస్థకు ప్రారంభకులు తారాబాయి మోదక్. అదేవిధంగా పిల్లల మనస్తత్వం పైన అనేక రచనలు చేసినటువంటి వ్యక్తి గిజుబాయి బదేకా. పాశ్చాత్య దేశాలలో, జర్మనీ దేశంలో కిండర్ గార్టెన్ సిస్టమ్ అనే పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థకు ఆద్యుడు ఫ్రోబెల్. మరి ఇటలీలో మరియా మాంటిస్సోరీ కాసాడి బాంబెని చిల్డ్రన్స్ హౌస్ అనే పాఠశాలను స్థాపించి మాంటిస్సోరీ విద్యా విధానాన్ని రూపొందించింది. ఈ యొక్క బ్రిటన్లో మెక్మిలన్ నర్సరీ విద్యా విధానాన్ని రూపొందించారు. కనుక భారతదేశంలో ఎన్ఈపి 2020 సూచనల మేరకు మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభిస్తుంది. 2020 వరకు భారతదేశంలో ప్రాధాన్యత లభించని విద్యా వ్యవస్థ ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్. ఇది ఆన్సర్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.